వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో మరొకసారి మాటల యుద్ధం స్టార్ట్ అయింది. వైసీపీ నేత ఆర్కే రోజా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని కూడా ఆమె విమర్శించారు. ఇక శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడలేదు, కానీ ఈ మీటింగులన్నీ ముఖ్యమంత్రి ఇంకా ఉప ముఖ్యమంత్రికి మాత్రం ఖచ్చితంగా పెద్ద లాభమే చేకూర్చిందని ఆరోపిస్తున్నారు. రోజా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశాన్ని చూసాం. అసలు దాన్ని చూస్తే అసలు ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తోందో కూడా స్పష్టమవుతోంది. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన వేదిక వ్యక్తిగత ప్రయోజనాల సాధనకు వాడుకవుతుందా అని కూడా ప్రశ్నించారు. మరి ఆమె ఆరోపణల్లో ఆమె ముఖ్యంగా ప్రస్తావించిన అంశం అయితే చూస్తే ఖచ్చితంగా ఆమె టార్గెట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్హాజరు. కీలకమైన ప్రభుత్వ సమావేశానికి ఆయన హాజరు కాలేదని, అదే సమయంలో ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయని రోజా పేర్కొన్నారు. కానీ దీనికి కూడా కౌంటర్ ఇస్తున్నారు. అట్లా చెప్పుకుంటే వాళ్ళ పార్టీ అధినేత జగన్ అయితే అసలు అసెంబ్లీకే రాలేదు. ఇప్పటి వరకు ఆయన ప్రతిపక్ష హోదా కావాలని ఏడ్చారు తప్ప ఒక్కనాడు కూడా వచ్చి ఆయన నోరు విప్పిందే లేదు. మరి దాని గురించి ప్రశ్నించలేదు. కానీ ఒక చిన్న మీటింగ్ జరిగితే మాత్రం దానికి అటెండ్ కాలేదని రోజా విమర్శలు చేయటం కూడా హాస్యాస్పదంగా ఉందని మాట్లాడుతున్నారంతా. అసలు ముందు పక్క వాళ్ళు అనే ముందు మీ సంగతి మీరు చూసుకోండి అని కూడా మాట్లాడుతున్నారు. అయితే ప్రపంచంలోనే రాష్ట్రంలోనే అనేక సమస్యలు నడుస్తున్నాయి. అన్నీ మానేసి ఒక్క మీటింగ్ మీదే మాట్లాడడం కూడా ఖచ్చితంగా సహించదగ్గ విషయం అయితే కాదు. మరి ఇదే సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఆ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇవ్వటం తనను ఆశ్చర్యపరిచిందని కూడా అన్నారు ఆమె. మరి గతంలో చూస్తే రోజా అధికారంలోకి రాకముందు కొన్నాళ్ళు కూడా ఆమె టీవీ షోలలో పాల్గొన్నారు. అందులో రకరకాల డ్యాన్సులు వేశారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? మార్చి 19 నుంచి ఉదయం 4 గంటలకే బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు టికెట్ ధరలను 500 వరకు నిర్ణయించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లుగా కూడా ఆరోపించారు. అంతేకాదు 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో 100, మల్టీప్లెక్స్లో 125 అదనపు ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశం కూడా కల్పించారని పేర్కొన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గైర్హాజరును పెద్దగా ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకే మరో 6 మంత్రులు కూడా సమావేశానికి రాలేదని ప్రచారం వినిపిస్తోందన్నారు రోజా. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్ సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేసే నిర్ణయం కూడా ఇదే కేబినెట్లో తీసుకున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత సంస్థలకి లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశం వల్ల రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా లాభపడే నిర్ణయాలు ఏవీ కనిపించలేదు. కానీ పవన్కి, చంద్రబాబు గారికి మాత్రం స్పష్టమైన ప్రయోజనాలు కలిగాయి. మరి పాలన ప్రజల కోసమా లేక వ్యక్తిగత సంపదను పెంచుకునేందుకా అంటూ కూడా విమర్శించారు. మరి ఈ ఆరోపణలపై ప్రభుత్వం అయితే ఇంకా స్పందించలేదు. అయితే అందరూ చెప్తోంది ఈవిడ మాటలకి పెద్ద స్పందించాల్సిన అవసరం కూడా లేదులే. మరి ఈ అంశం రాజకీయంగా పెద్ద చర్చకే దారితీసే అవకాశం ఉంది. మరి దీనిపై అధికార కూటమి వివరణ ఇస్తుందా లేక రాజకీయ వాదోపవాదాలు మరింత వేడెక్కుతాయా అన్నది చూడాలి. ఏదేమైనప్పటికీ ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఈ అంశం కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.